పోస్టింగ్ చేయించే అవకాశం ఉంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? మీ ఇష్టం, మీరు ఏ టైంకైనా రండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కను మా బావ నేను వస్తే సరిపోద్దు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? ఓకేనా? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. నేను మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి, మా బావగారు నేను వస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.